అమ్మో నాకు భయం వేస్తుంది. ఇప్పటికిప్పుడు అనుకున్నాము రేపు పొద్దున ఎక్కడికన్నా వెళ్దామని. చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఈ చెర్రీస్ సంపాదించాం చెట్టు నుంచి కోసి పప్పకు తినిపించేసే కొని. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండునివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే నేను కిచెన్లో ఉన్నానన్నమాట. కొంచెం ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పటికిప్పుడు అనుకున్నాము రేపు పొద్దున ఎక్కడికన్నా వెళ్దామని. యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే అనమాట. లాంగ్ వీకెండ్ వచ్చింది. అంటే నిన్న హాలిడే థర్స్డే, బట్ ఫ్రైడే నేను వర్క్ చేస్తాను, బట్ రాజ్ వర్క్ చేయడం అనమాట. హోమ్ ఆఫీస్లో ఉంటాను నేను. సో కైండ్ ఆఫ్ లాంగ్ వీకెండే ఇంకా. అండ్ రేపేమో వచ్చి సాటర్డే సండే, ఆబ్వియస్గా ఇంకా వీకెండ్. సో రేపు ఎక్కడికైనా వెళ్దాం, ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి, ఐ మీన్ మీ ముగ్గురం. సో ఇప్పటికిప్పుడు అనుకున్నాం అనమాట ఒక సిటీకి వెళ్దామని. సో అదంతా మీకు బ్లాగ్లో చూస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే రేపు డే ట్రిప్ కదా, దానికోసం అయితే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట కిచెన్లో. అంటే బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ కంపల్సరీ ప్యాక్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ బయట ఫుడ్ మనం అంత తినలేము, తిన్నా సరే మనకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. సో కంపల్సరీ బయట తినకపోయినా సరే కంపల్సరీ ప్యాకింగ్ అయితే ఉంటుంది. సో ఆ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట. కొంచెం పన్నీర్ సాటే చేస్తున్నాను. అండ్ అవి రేపు పొద్దున్న వ్రాప్స్ కింద చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇప్పుడే సార్ట్ చేస్తున్నాను అనమాట. మీకు చూపిస్తూ ఉండండి. సో ఇదైతే నేను కర్డ్లో కొంచెం మనకి నచ్చిన స్పైసెస్ వేసుకుని ఇలాగ కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుని ఇలా మ్యారినేట్ చేశాను అనమాట. మ్యారినేట్ అంటే ఎక్కువసేపు కూడా నేను ఏమి ఉంచలేదు, జస్ట్ ఇలాగ అప్లై చేసేసి ఇలా సాటే చేసేస్తున్నాను అనమాట. వాటిని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలాగ స్ట్రైప్స్తో కట్ చేసుకుంటే ఏంటంటే వ్రాప్స్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా చేస్తున్నాను. ఇందులో కారం అది వేసాను. నివి అయితే కారం తింది కాబట్టి దానికి సెపరేట్గా చేస్తాను అనమాట. ఆల్రెడీ పడుకోవడానికి వెళ్ళింది, రాసి పడుకోబెడుతున్నాడు. అండ్ ఈ లోపు నేను ఇది చేస్తున్నాను అనమాట. ఇది ఇలా ప్రిపేర్ అయిపోతే మార్నింగ్ కొంచెం లేట్గా లేచిన వ్రాప్స్ పెట్టుకోవడానికి ఈజీ అయిపోద్ది అని చెప్పి. పన్నీర్ అయితే ప్రోటీన్ కదా, సో ఇదైతే ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట. రిమైనింగ్ రేపు పొద్దున్న చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా లేచిన తర్వాత చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ ప్లాన్ కదా, సో ఇంట్లో అయితే అన్నీ రెడీగా ఉన్నాయి, లేదా ఏం చూసుకోలేదు. బట్ రెడీగా వ్రాప్స్ అయితే ఉన్నాయి. సో అది మాకు అవుటింగ్కి, ఐ మీన్ ఇలా పిక్నిక్ ఫుడ్కి చాలా ఈజీ అయిపోద్ది అనమాట. అండ్ రేపు సాటర్డే కాబట్టి ఏమైనా అవసరమైనా రేపు అక్కడ తీసుకోవచ్చు సూపర్ మార్కెట్స్లో. సో అంత వరీ ఏం కాదనమాట. సో వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా అదనమాట. ఇప్పటికప్పుడు అనుకున్నాము సరే సరదాగా వెళ్దామని చెప్పేసి. అండ్ చెప్పినట్టయితే పన్నీర్ అవుతుంది కదా. అండ్ ఈ పన్నీర్ కూడా ఇంట్లో హోమ్ మేడ్ అనమాట. మేము పాలు తెచ్చుకుని ఫుల్ ఫ్యాట్ మిల్క్ తెచ్చి ఇంట్లోనే చేస్తాము. ఇది అసలు మేము ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా పన్నీర్ ఇప్పుడు వచ్చి ఇండియన్ స్టోర్ నుంచి తేలేదు, ఇంట్లో చేసేదే. అండ్ ఎప్పుడైనా ఎలా చేస్తాం ఏంటనేది కావాలంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను అప్కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేయడానికి చూస్తాను. యాక్చువల్గా మాకు 2 hours డ్రైవ్ అనమాట. సిటీ పేరు అవన్నీ కూడా మీకు రేపు చెప్తాను. చాలా బాగుంటుంది. అండ్ ఇది మా ఫస్ట్ టైం వెళ్ళడం. సో చాలా బాగుంటుంది అనమాట ఆ సిటీ. సో మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. జర్నీలో చాలా అందంగా ఉంటుందన్నమాట ఆ సిటీ, ఎస్పెషల్లీ సౌత్ జర్మనీలో. అది చాలా మంచి సిటీ, బాగుంటుంది, చాలా అందంగా ఉంటుందన్నమాట. సో దానికైతే వెళ్తున్నాము. కానీ మేము పొద్దున్నే మరీ ఎర్లీగా వెళ్దామని కాదు, 11-11:30 ఆ టైంకి అక్కడ రీచ్ అవుదామని ప్లాన్ అనమాట సిటీకి. సో మేము నాకు తెలిసి 9:30 ఆ టైంకి, నాకు ఐ గెస్ 9:30 కదా 8:30 ఆ టైంకి స్టార్ట్ అవుదామని ప్లాన్. బట్ హరీ అది లేకుండా ప్రశాంతంగా వెళ్ళాలని. సో పొద్దున్న లేచిన దాన్ని బట్టి వెళ్తామన్నమాట. అది అసలైన ప్లాన్. సో చూడాలి మార్నింగ్ ఏ టైంకి లేస్తాం ఏంటని. ఎక్కువ ప్లేసెస్ కూడా తిరిగేయాలని ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే నివి ఉంటుంది కదా. సో నివిని చూసుకుంటూ జస్ట్ డే స్పెండ్ చేద్దాము సమ్ డిఫరెంట్ సిటీలో అని చెప్పి ప్లాన్ అనమాట. అంతే, అంతకు మించి ఏం కాదు. బట్ ఆ సిటీ అయితే చాలా బాగుంటుంది, పిల్లలతో కూడా చాలా బాగుంటుంది వెళ్ళి అక్కడ డే అంతా స్పెండ్ చేయడానికి. సో ఇదంతా ఎలా జరుగుతుంది ఏంటి మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో ఈ అందమైన సిటీ మాతో పాటు మీరు కూడా చూస్తారనుకుంటున్నాను. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. హాయ్, గుడ్ మార్నింగ్. సో నిన్న బ్లాగ్ స్టార్ట్ చేశాను కదా. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట డే ట్రిప్కి. లేట్ అయిపోయింది. మార్నింగ్ 8:39 ప్లాన్, ఇప్పుడు 10:30 అయింది. బట్ నో రిగ్రెట్స్, మంచిగా పడుకున్నాం, వీకెండ్ కదా. అండ్ దట్టు కూడా మేము ముగ్గురమే కాబట్టి హాఫ్ పర్సన్ దానన్నా. అండ్ దట్టు మేము ముగ్గురమే కదా, టైం లేట్ అయినా పర్లేదు. సో అదనమాట, రిలాక్స్ ట్రిప్ కావాలనే మెయిన్. సో ఇప్పుడైతే ఫ్రైబర్గ్ వెళ్తున్నాం. యాక్చువల్గా మళ్ళీ నైట్ ఏమైనా ప్లాన్స్ చేంజ్ అవుతాయేమో అని మీకు సిటీ నేమ్ చెప్పలేదు. మేము ఫ్రైబర్గ్ వెళ్తున్నాము. ఇది మా ఫస్ట్ టైం, ఎప్పుడు వెళ్ళలేదు సిటీకి. సో సరదాగా సిటీ చూద్దాం కదా అని వెళ్తున్నాం. చాలా బాగుంటుంది సిటీ, చాలా అందమైన సిటీ అనమాట సౌత్ జర్మనీలో.
సో యా మాకైతే 2.5 hours జర్నీ అనుకుంటా. 2 hours అయితే పక్కా. సో ఇప్పుడు మేము 10:30కి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి లంచ్ టైంకి వెళ్తాం. అన్నీ ప్యాక్ చేసుకున్నాము, లంచ్, కాఫీ, నా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అనమాట. అన్నీ ప్యాక్ చేసుకున్నాము. రాజు డ్రైవ్ చేస్తాను, నేను తింటాను. అండ్ నివి కూడా సైకిల్ తెచ్చుకుంటుంది కదా. నివి అక్కడ పార్క్స్ కానీ అలా ఉంటే తను సైకిల్ రైడ్కి వెళ్ళొచ్చు కదా, ఎక్కువ నడవకుండా అని చెప్పి తను సైకిల్ కూడా తెచ్చుకుంటుంది అనమాట. యా బేబీ. సో యా ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. ఏది నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. అండ్ ఇవి ఎక్కువసేపు కదా ట్రావెల్ మనకి. ఇదంతా లగేజ్ అనమాట. నివి ఇటు సైడ్ కూర్చోబెట్టి అవన్నీ సర్దాము, ఎందుకంటే నివి సైకిల్ పట్టుకెళ్తున్నాం కదా, సో స్పేస్ ఎక్కువ కావాల్సి పడింది అనమాట. మేము ముగ్గురమే కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసుకున్నాము. అండ్ యా ఫ్రైబాగ్ అని చెప్పాను కదా, ఇప్పుడు డైరెక్ట్గా అయితే అక్కడ ఒక టియా పార్క్ ఉందన్నమాట, దానికి వెళ్ళిపోతున్నాం. ఇంకా మేము వెళ్ళేసరికి 1:30 అలా అవ్వచ్చు. ప్రస్తుతానికి అయితే ఎంత టైము 11 అయింది అనమాట, 11:15 అలా అయింది. సో 1 అవుతుంది అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళేసరికి. యా యా బేబీ ఆడుకుంటున్నావు కెమెరాతో. చూపించిన కెమెరా. ఓ వావ్. సో ఇది టాయ్ కెమెరా అనమాట, దాంతో ఆడుకుంటుంది. 2 hours ఉండాలి కదా కార్లో, పాపం తనకి బోర్ కొట్టేస్తుంది. నేను ఇవి ఆడుకుంటావు నువ్వైతే. ఓకే. సో ఎక్కడ ఆగాం నివి, మనం మధ్యలో ఆగామన్నమాట డ్రైవింగ్ మారడానికి. రాజ్కి ఇప్పుడు ఏదో పని ఉంది, తను చూసుకోవాల్సింది, అందుకని డ్రైవింగ్ మారాం కదా. నివికి జర్నీ కదా, సో కొంచెం యాక్టివ్గా లేదు, అటు ఇటుగా ఉందన్నమాట. 2 hours డ్రైవ్ కదా, బోర్ కొడుతుంది కదమ్మా. పాపా ఇప్పుడే ఆఫ్ ది టాయిలెట్ వస్తాడు పాపా. ఓకే, ఇస్ టు గుడ్, సూపర్. సో ఇది ఇప్పుడు మేము ఇక్కడ పార్క్వేలో ఉన్నామన్నమాట. ఐ మీన్ ఇక్కడ ఇప్పుడు గ్యాస్ స్టేషన్స్ అవి ఉంటాయి కదా, ఫ్యూయల్ ట్యాంక్స్ అవి, అక్కడ ఉన్నామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇలాగ పార్కింగ్ చేసుకోవచ్చు వెహికల్స్, మనం ఇలా బ్రేక్ తీసుకున్నప్పుడు, లాంగ్ జర్నీస్ చేసినప్పుడు తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు డ్రైవింగ్ మారాలి కాబట్టి తీసుకున్నాను. అండ్ ఇక్కడ పిల్లలు కూడా అన్నీ ఉంటాయి, అంటే తెలుసు ఇక్కడ జర్నీలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, బట్ మామూలుగా అయితే ఇండియా నుంచి చూసే వాళ్ళకి తెలియదు కదా, అందుకు చెప్తున్నాను అనమాట. వచ్చాం నిమ్గడు. సో యా మేమైతే ఫ్రైబాగ్ వచ్చామన్నమాట. డైరెక్ట్ టియా పార్క్ ఉందని చెప్పాను కదా, అంటే యానిమల్ పార్క్ అనమాట, అక్కడికి వచ్చేసాము. దీని పేరు ముండన్ హాఫ్. కానీ ఇక్కడ ఏంటంటే పార్కింగ్కి 10 euros అంట, బట్ అది విత్ క్యాష్ ఉండాలని చెప్పారు. నెక్స్ట్ టైం క్యాష్ పట్టుకుని రమ్మని. ఇప్పుడైతే ఆటోమేట్ ఉంది, సో రాజ్ పే చేయడానికి వెళ్ళాడు. అదేంటంటే ఎంట్రన్స్లోనే తీసుకుంటున్నారు అనమాట. పార్కింగ్కి అయిపోయిన తర్వాత ఎగ్జిట్లో అలా ఏం లేదు, ఎంట్రన్స్లోనే మనం పే చేసి లోపలికి రావాలి.
యా ప్రస్తుతానికైతే నేను కార్ పక్కన పార్క్ చేశాను అనమాట. రాజ్ వెళ్ళి పే చేసి వస్తున్నాడు ఆటోమేట్ దగ్గర. సో నెక్స్ట్ టైం ఒకవేళ ఎవరైనా వస్తుంటే ఫ్రైబర్గ్ ముండెన్ హాఫ్ విజిట్ చేయాలి టియర్ పార్క్ అంటే కంపల్సరీ క్యాష్ క్యారీ చేయండి. మేము చెప్పాను కదా మామూలుగా అయితే క్యాష్ పెట్టుకుంటాము, ఈరోజు సాటర్డే కదా, అండ్ దట్టు కూడా సాటర్డే అనే ధైర్యం అన్నీ ఓపెన్ ఉంటాయని, అండ్ దట్టు కూడా ఇన్స్టెంట్ ప్లాన్ కదా. సో యా మా దగ్గర కొంచెమే క్యాష్ ఉంది. సో రాజ్ అయితే పే చేయడానికి వెళ్ళాడు అనమాట ఆటోమేట్ దగ్గర. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఈరోజు అసలు సన్నీ ఉండదు, కొంచెం క్లౌడీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం కానీ చాలా వేడి ఉందన్నమాట. అంటే చాలా వేడి అంటే ఎండగానే ఉంది, 25 అలాగా. వాటర్ ప్లేకి అది కొంచెం చల్లగా అనిపిస్తుంది ఏమన్నా సీ అలా వెళ్ళాలంటే స్విమ్మింగ్కి. మేము యాక్చువల్గా స్విమ్మింగ్ ప్లాన్ చేసుకున్నాం ఈరోజు ఒక సీ దగ్గర, బట్ క్లైమేట్ డౌట్గా ఉండేసరికి ఇంక ఇటు వచ్చామన్నమాట ఫ్రైబర్గ్కి. అది అసలైన మ్యాటర్, అందుకే ఇన్స్టెంట్గా ఇటు వచ్చాము. బట్ ప్లాన్ అయితే ఈరోజు ఉంది అవుటింగ్కి. నీవి స్విమ్మింగ్కి వెళ్దాం అనుకున్నాము ఎక్కడైనా సీకి, స్టుట్గార్డ్ సరౌండింగ్స్లో. బట్ యా ఇదనమాట. బట్ వెదర్ చూస్తే చాలా ఎండగా ఉంది, బట్ స్టిల్ వాటర్ కొంచెం చల్లగా ఉండొచ్చు. యానివి ఇక్కడైతే తెలీదు ఎంతసేపు స్పెండ్ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు 1 అయింది టైమ్. యాక్చువల్ ప్లాన్ అయితే వేరే ఎర్లీగా స్టార్ట్ అయ్యి 11 కల్లా ఇక్కడ ఉందామని, బట్ పడుకున్నాం మంచిగా. ఇట్స్ ఓకే, మేము ముగ్గురమే కాబట్టి టైమింగ్స్ ఏం మాకు ఎగ్జాక్ట్గా ఈ టైం ఆ టైం అని ఏం లేదనమాట. యా మమ్మ 2 hours నివి చాలా ఓపిక్గానే కూర్చుందనమాట, ఎందుకంటే తనకేం తీసుకురాలేదు టైంపాస్కి, జస్ట్ డ్రైవ్ ఎంజాయ్ చేసిందనమాట. అండ్ యా డ్రైవ్ అయితే మాత్రం చాలా బాగుందనమాట. శ్వాస్ వరల్డ్ ఎప్పుడు వచ్చినా సరే ఇలానే ఫీల్ అవుతాను నేను, చాలా బాగుంటుంది డ్రైవ్. కొండలు కానీ వైనాక్స్ అవి క్రిస్మస్ ట్రీలు ఉంటాయి కదా. నీకేం నచ్చినాయి డ్రైవ్లో ఇప్పుడు మనం వచ్చేటప్పుడు ఫారెన్లో? బెర్గెన్, యా మౌంటైన్స్ చాలా బాగున్నాయి అనమాట. నేనంత ఎంజాయ్ చేయలేకపోయాను డ్రైవ్ చేస్తున్నా కాబట్టి. సో నివి అండ్ రాజ్ అయితే ఎంజాయ్ చేశారనమాట. ఏమైంది? వ్యాలెట్ బ్యాగ్ లో ఉంది. వెళ్ళు ఫారెన్ చెక్. 2 hours మొత్తం పార్క్ కవర్ చేయడానికి. డెకే మళ్ళీ పెట్టచ్చు. నీవి కొంచెం ప్యూరే తింటుంది. ఇక్కడ ఎంట్రన్స్ లో ఉన్నాము. ఐ థింక్ ఎంట్రన్స్ టికెట్ ఏం లేదనుకుంటా, బట్ పార్కింగ్ మాత్రం టైం లిమిట్ అలా ఏం లేదనమాట. ఇంత టైం పీరియడ్ కానీ 10 euros కట్టేయాలన్నమాట పార్కింగ్కి. మేబీ అదొక్కటే టికెట్ అనుకుంటా, ఇంక ఎంట్రన్స్ టికెట్ అయితే ఏం లేదు, డైరెక్ట్ ఫ్రీగా ఎంట్రన్సే అనమాట. వెళ్ళి పార్క్ అంతా కవర్ చేయడానికి నేను చూసింది అయితే 2 hours పడుతుందని చెప్పి, బట్ తెలియదు కదా. నీవికైతే సైకిల్ అది తీసుకుని వెళ్తున్నాం అనమాట. బాగుంటుంది అనుకుంటున్నాను. ఫస్ట్ నీవిని సాటిస్ఫై చేసేస్తే టియర్ పార్క్తో, తర్వాత సిటీలోకి వెళ్తామన్నమాట ఆల్స్టడ్ ఇవన్నీ చూడడానికి. సో అది మా ప్లాన్. యా నీవి యా అవునా, ఎంజాయ్ చేద్దాము. ఫారెన్ చేసుకుంటావు కాసేపు. ఓకే కదా ఒకసారి. యా దగ్గరికి వెళ్ళొచ్చు నాన్న అక్కడికి. అవునా, గ్రాస్ ఉన్నాయా? నీవి రావట్లేదా? ఓ పెట్టేసి పప్పకని పెట్టాను. ఇవి పప్పకి తినిపించేసే కొని. వెళ్దామా ముందుకి? వచ్చిందా? అయ్యో అది కింద తినేస్తుంది. మమ్మీ అని పప్పా అని పిల్లి. కొంగల్ చేసావు నువ్వు. నేను ఒకటే చూసాను వెనక నుంచి. ఓ ద్రాయి ఉన్నాయి బుడ్డివి. అదిగో ఇంకోటి ద్రాయ్.
పైన ఇంకా ఉన్నాయి, ఫియర్ ఉన్నాయి పైన. అమ్మో దానికి ఎంత పెద్ద కొమ్ములు ఉన్నాయి నాన్న. ఏమని పిలుస్తున్నావు వాటిని? పప్ప అన్నది. అమ్మో అరే చూడు ఎంత దగ్గరికి వచ్చిందో పరిగెట్టుకుంటూ. అవునా, నువ్వు పిలిచావా దాన్ని? అమ్మో అరే దీనికి ఎంత పెద్ద కొమ్ములు ఉన్నాయో. హాయ్, దాన్ని ఏమని పిలుస్తున్నావు నువ్వు? పప్ప అని పిలుస్తుందంట. అవునా, అరే పప్ప అని పిలుస్తుంది దాన్ని. అవునా, ఓకే ఓకే. అరే అవిగా వస్తున్నాయి, భలే క్యూట్ ఉన్నాయి కదా నీవి. అబ్బో చిన్న చిన్న బేబీస్ అవి. అవునా, యా మామా. పైకి వెళ్దాం పద. ఓ నడుచుకుంటారు అయితే నేను తీసుకొస్తా పడాడు. ఏడుస్తుంది అనుకున్నా, నేను కూడా ఏడవట్లేదు అని పిలుస్తుంది. సో ఇదంతా ఒక ఫారెస్ట్ అన్నమాట, న్యాచురల్ ఫారెస్ట్ ఇది. ఇందులో వీళ్ళు బిల్డ్ చేశారు ఈ టియా పార్క్ అన్నది, యానిమల్ పార్క్ని. చాలా బాగుంది అసలు. అండ్ ఇవన్నీ వచ్చేసి చెర్రీ ట్రీస్ అన్నమాట. ఇవి చూడండి, మనం కోసుకుని తినచ్చు. వీళ్ళందరూ కింద కూర్చుని వాళ్ళు తింటున్నారనమాట అవన్నీ చెర్రీస్ అన్నీ కోసుకుని. చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. చాలా బాగుంది ప్లేస్. ఎవరైనా విజిట్ చేయలేదంటే తప్పకుండా ప్లాన్ చేసుకోండి పిల్లలతో. శుభ్రంగా 1 డే అంతా స్పెండ్ చేయొచ్చు. చెప్పినట్టుగా ఎంట్రన్స్ టికెట్ కూడా లేదు, ఓన్లీ €10 కవర్ పార్కింగ్ అనమాట. బట్ చాలా బాగుంది. అవి చెర్రీ ట్రీస్ అనమాట. ఇప్పుడు చెర్రీస్ తినడానికి చూస్తాం అక్కడ ఏమైనా దొరికితే. ఉన్నాయా? బాగున్నాయా? నాకు ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయో మొత్తం. చాలా బాగున్నాయి. ఎక్కడ? ఓకే. ఇవి కిర్షే ఉన్నాయి. నీ తల పైన ఉన్నాయి నాన్న, హెల్మెట్ పైన ఉన్నాయి చూడు. వావ్ వావ్, నీవి నేను కూడా కోసుకున్నా చూడు. ఓ ఇదేదో వచ్చింది, తినండి. ఇక్కడ సెట్లే లంచ్ చేద్దామా కూర్చుని? తిందామా ఇక్కడ కూర్చుని? కెర్నే అది, నూసే కాదు అది, కెర్నే. కెర్నే పాడేసే, ఓకేనా? పైన తిను. ఈ చెర్రీస్ సంపాదించాం చెట్టు నుంచి కోసి. రాజెత్తితే నీవి ఇంకా ట్రై చేస్తుంది. చిట్టి చిట్టి తిరుగుతుంది అది. దానికి తినడానికన్నా కోయడం నచ్చింది అలాగా చెట్టు నుంచి. దొరికినాయా? ఇక్కడ అన్ని చిన్నగా ఉన్నాయి, ఆ చెట్టుకే ఉన్నాయి నాన్న. ఇవన్నీ చిన్నగా ఉన్నాయి. నీవి కొయ్యాలని బాగా ఆశగా ఉంది. ఇంకా చిన్నవి కొయ్యొద్దని చెప్పాం, పచ్చిగా ఉన్నవి. సో రాసి తీసుకెళ్తున్నాడు వెతికి కోయిపిద్దామని. మమ్మల్ని ఎత్తుకుని కోయిపిస్తున్నాడు అనమాట. ఇంకా మమ్మల్ని చూసి అందరూ మొదలు పెట్టారు అలాగా. సో మమ్మల్ని ఎత్తి కోయిపించాడు కదా, మమ్మల్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుని కోయిపిస్తున్నారు అనమాట. అందుతున్నాయి. కిందవన్నీ ఆల్రెడీ కోసేశారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ కూర్చున్నారు అనమాట. సో కిందవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసేసుకున్నారు. ఇంకా పైన ఉన్నాయి బాగా, అవి ఎత్తుకుంటేనే తప్ప అందట్లే అనమాట. సో నేను సంపాదించేవి కొంచెం రాజు ఎత్తుకుంటే. యా బాగుంది, చాలా ఫన్గా ఉందన్నమాట పార్క్. ఇప్పుడు రాజు అక్కడ ఎత్తుకున్నాడు నివిని. సో అక్కడ ఎత్తుకుని ట్రై చేస్తున్నాడు నివిని. ఏమన్నా దొరికినాయా నీకు? వావ్, వేసా అందులో. సూపర్. ఇంక చాలా ఆమె తింటావా? సో మొత్తానికి నీ సంపాదించాం. మళ్ళీ ఇంకో రౌండ్ ఎక్కామన్నమాట. ఇంక చాలా పైకి ఉన్నాయి. రాజుకి చేతి నొప్పులు వచ్చేస్తున్నాయి ఎత్తుకోవడానికి.
సో ఇన్ని చెర్రీస్ వచ్చినాయి. యా మమ్మీ బేబీ వెళ్దామా? ఇక్కడ చూడండి పీకాక్ ఫ్రీగా ఉంది బయట. నేను ఇంత దగ్గర నుంచి చూడడం నాకు తెలిసి ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో. ఇండియాలో చూశాను ఇంత దగ్గరగా. చాలా దగ్గరగా ఉన్నాను నేను. అది నీడలో నుంచి ఉందన్నమాట సింపుల్గా. ఇది కరుస్తుందేమో అని భయం దగ్గరికి వెళ్తే. సో చూసారు ఎంత దగ్గరగా ఉందో. దగ్గరికి వెళ్తుందంటే కరుస్తుందేమో అని భయం నాకు. ఓమో కలర్ అయితే చాలా బాగుంది. అది పీకాక్ బ్లూ ఉంటుంది కదా, చాలా షైన్ అవుతుంది దాని నెక్ దగ్గర, చాలా బాగుంది. దగ్గరికి నడుస్తుంది, భయం వేస్తుంది నా దగ్గరికి వస్తుందేమో అని. అమ్మో నా పక్క నుంచి వెళ్తుంది దేవుడా. ఓ మై గాడ్. అమ్మో నాకు భయం వేస్తుంది. ఎంత క్యూట్ ఉంది. చిన్నగా పక్క నుంచి రా. Siehst du? Wie schön. Ich weiß es nicht, ich habe Angst davor. Das war, ich warte auf dich. Guck mal, wie schön ist das. Langsamer, vielleicht das kann beißen. Aber du kannst in die Nähe gehen. Ja. పిలుస్తుంది ఫావ్ అని. ఇట్రా. చాలు చాలు వెళ్ళిపోతుందిలే నాన్న. యా vielleicht నాకు కూడా తెలియదు, నాకు భయం వేసింది. ఇది మనం వెళ్ళకూడదు. పద వెళ్దాం పద. అక్వేరియం చూస్తావా? అక్కడ ఫిషెస్ ఉన్నాయి. అక్వేరియం ఉంది. మరి ఏం కావాలి? అక్కడ రెండు ఉన్నాయిరా ఇవి ఫావ్ చూడు, యుంగే ఫావ్ ఇవి. సరే పద ఆఫీ దగ్గరికి వెళ్దాం. ప్లేస్ అయితే చాలా బాగుంది, పిల్లలకి ఇంటరాక్టింగ్ గా అన్ని ఓపెన్ గా ఉన్నాయి అనమాట. యానిమల్స్ అసలు ఫ్రీ టికెట్ అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఐ మీన్ 10 euros ఉంది, బట్ స్టిల్ అది చాలా చీప్. చూడండి వెనకాల హార్సెస్ కూడా జస్ట్ జనాల్లోనే తిరుగుతున్నాయి అన్నీ. ఓపెన్ గా తిరుగుతుంది అది చాలా కదా. అది నువ్వంట. అది అమ్మ గెలిపే అమ్మ. తీసాను తీసాను. ఫోటో కావాలా? అక్కడి నుంచో. అమ్మో పట్టిస్తున్నావా? చూసా మమ్మీ. ఇక అక్కడ ఇంకా ఉన్నాయి, ముందు వెళ్దామా? స్మెల్ వస్తున్నాయే బాగా. ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చి పందుల్ని కోతుల్ని చూస్తుంది నీవి.
ఇక్కడ స్పీల్ ప్లాట్స్ ఉందన్నమాట. ఆబ్వియస్గా ఎక్కడికి వచ్చినా ఉంటుంది కదా. ఇంకా నివి ఆడుకోవడానికి వెళ్ళింది స్పీల్ ప్లాట్స్లో కాసేపు. ఆల్రెడీ టైం 3:30 అలా అవుతుంది. 2 hours కన్నా ఎక్కువే పట్టింది. 2 hours కంప్లీట్ చేసేది అయితే కాదు. పిల్లలతో వచ్చామంటే ఆబ్వియస్గా ఎక్కువసేపే పడుతుంది. యా, కానీ చాలా బాగుంది ప్లేస్ అయితే. మీరు కనుక ఎప్పుడు రాలేదంటే తప్పకుండా ప్లాన్ చేసుకోండి. ప్లేస్ చాలా బాగుంది. ఈజీగా 1 day అయితే కంప్లీట్గా ఉండొచ్చు, ఎందుకంటే పిల్లలు బాగా ఎంటర్టైన్ అవుతారనమాట. సో యా, మేము ఇది అయిపోయాక ఇప్పుడు ఒక 20 minutes అలా ఇక్కడ నివి కాసేపు ఆడుకున్నాక మేము సిటీలోకి వెళ్ళిపోతాం. ఇంకా ఓల్డ్ సిటీ ఉంటుంది కదా, ఆల్స్టెడ్. సో అది తిరగడానికి వెళ్తాం. ఇంకా ఈరోజు వెదర్ కూడా బాగుంది, బాగా కోఆపరేటివ్గా ఉంది వెదర్ కూడా. టూస్ అన్నీ లేదు, బాగుంది. అలా అని చల్లగా కూడా లేదు. నివి ఆడుకుంటుంది. యా, నీవి నీవి ఇప్పుడు అయిపోయిందనమాట పార్క్ నుంచి. ఇక్కడ అయిపోయిందనమాట. ఇప్పుడు మేము ఆల్స్టెడ్ వెళ్తున్నాం, ఫ్రైబర్గ్. సో అక్కడ కొంచెం వాటర్ కెనాల్స్ అవి చిన్నగా ఉంటాయి అనమాట పిల్లలు ఆడుకోవడానికి ఓల్డ్ సిటీలో. సో అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి నివిని ఆడిపిద్దాం అనుకుంటున్నాం. యా నివి, వాసర్లో ఆడుకుంటావా? వెళ్దామా? యా, సో ఇక్కడ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ పార్క్ కూడా చాలా బాగుంది. సో యా, అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. నుల్ పక్కన నాన్న, నుల్ పైన. ఫియా లేదు, ఫియా ఫోటో తీసాను. ఆల్స్టెడ్కి వచ్చామన్నమాట, అంటే సిటీ సెంటర్. సో అక్కడికైతే వచ్చాము. ఇక్కడ గరాజ్ బాగా దగ్గరగానే ఉన్నాయి సిటీ సెంటర్కి. అక్కడ పార్క్ చేసుకుని వచ్చామన్నమాట. అవి చూసావా ఫిగ్స్? ఇవి ఫిగ్ చెట్టు అది. అవి చూడు ఫిగ్స్, మన స్మూతీలో తాగుతాం కదా ఇవి, అవి. ఇలా వెళ్దామా? Ja, du kannst. Ich habe Wechselkleid mitgebracht. Auch Towel? Ja, habe ich auch. నీవి అక్కడ బ్లూమెన్ చూసావా బెక్ల దగ్గర? చూసారా? కాలుతున్నాయా? చాలా బాగుంది సిటీ కూడా. ఇవి ఇక్కడ చిన్న బెక్లే అంటారనమాట, కెనాల్స్లో ఆడుకుంటుంది. అదేం డ్రైనేజ్ కాదు, బట్ అది సిటీలో వాళ్ళకి ఓల్డ్ సిటీలో ఇలా ఆడుకోవడానికి ఉంటుంది అనమాట పిల్లలకి. అలాగా నీవి మొత్తం తడిచిపోకు, ముందు ఆడుకుంది కానీ ఇంకా. ఓకే, నీవి ఫుల్ ఎక్సైట్ అవుతుంది బాగా. ఎక్కడ స్టాండ్ ఉడిపిన పప్పని తీయమంటావా? జాగ్రత్త. Was machst du? Spaghetti.
రా. alles gut nicht schlimm ఉన్నాయి వెక్సెల్ క్లైడ్ ఉన్నాయి. చిన్నగా సో ఇక్కడ చిన్న ఇలా బెక్లే అంటారు అనమాట. ఇలాగా కెనాల్స్ లా ఉంటాయి ఇక్కడ, వాటర్ కెనాల్స్. పెట్టేసేద్దా కూర్చో, నువ్వు నడు. సో ఇలాగా నువ్వు నడు తల్లి. ఓకే నివి నన్ను నడమంటుంది ఇందులో. అమ్మ జారుతుంది నివి, నాచుంది ఇందులో. జాగ్రత్త, చిన్నగా కింద పడతావు. చల్లగా ఉన్నాయి నీళ్ళు. Langsamer, Nivi. Leute, werdet nass, bitte langsamer. నివి ఇక్కడ నాచుంది, జాగ్రత్త నాన్న, నాచుంది, ఇది జారుతుంది. ఓకేనా? సో ఇక్కడ వాటర్ కెనాల్స్ ఉంటాయి అన్నమాట. ఇలాగా చూపించాను కదా, ఈ వాటర్ కెనాల్స్లో కూర్చొని ఆడుకోవచ్చు. బట్ ఇప్పుడు చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఇప్పుడు టెంపరేచర్ అంతా వేడి లేదు కదా. ఇప్పుడు మేము వచ్చినప్పుడు 25 ఉందన్నమాట. సో అందుకే నీళ్ళు చల్లగా ఉన్నాయి. బట్ స్టిల్ బాగానే ఉందన్నమాట. ఫస్ట్ కొంచెం బాగా చల్లగా అనిపించింది కాల్ కింద పెట్టగానే. ఇప్పుడు అసలు నివి అయితే ఫుల్ ఆడుకుంటుంది అనమాట, అటు ఇటు పరిగెట్టి. ఓకే, అంత తిప్పేకు మరి. రోడ్ నొక్కేవా? యా. హాయ్. అంత దూరం అయితే ఎలా కనిపిస్తానే? సో ఇప్పుడు ఒక కేఫ్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఒక కేఫ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనం పిక్నిక్లో కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఈ చెక్కలు అవి వేసుకుని దీనిపైన, ఇది టేబుల్ అనమాట, మనకి కాల్ వాటర్లో పెట్టుకుని ఫుడ్ ఈ టేబుల్ పైన పెట్టుకుని తినచ్చు. సో ఇప్పుడు అది మా ప్లాన్. ఇక్కడ ఒక ప్లేస్ ఎక్కడైనా కూర్చోవచ్చు యాక్చువల్గా, బట్ మేము ప్లేస్ ఖాళీ అయ్యేంత వరకు వెయిట్ చేసాము కేఫ్ దగ్గరలో కూర్చుందామని. సో ఇలా అనమాట. అరే చూడు. సో ఇప్పుడైతే ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఇక్కడ తెచ్చుకుని కూర్చొని తింటాము. అండ్ నివి ఏమో ఇక్కడ ఆడుకుంటుంది, అక్కడ ఆడుకుంటుంది అనమాట. యా, బేబీ నచ్చిందా నీకు? హాయ్ మామీ. ఫూస్ భాష. చిన్నగా తినాలి, ముందు చూడు. ఇంకా ఓల్డ్ సిటీ మొత్తం ఎంజాయ్ చేసి ఇంకా లాస్ట్లో ఆల్రెడీ మాకు ఇక్కడ 7:38 అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కూర్చుని అయితే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా లాస్ట్లో డిసైడ్. అండ్ చూసినట్టయితే రాజ్ కొంచెం కామెడీ చేస్తున్నాడు అనమాట. మీరు జస్ట్ ఏదో డ్రైనేజ్ దగ్గర కూర్చున్నట్టు ఉంది అని చెప్పేసి జస్ట్ ఫన్నీగా. బట్ యా, అక్కడ కల్చర్ అయితే సిటీ అంతా చూసారు కదా, చాలా చాలా బాగుంటుంది. మస్ట్ విజిట్ అనమాట. ఇలాంటి సిటీస్లో లైఫ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ విజిట్. ఇక్కడైతే నా అఫ్గాటో తింటున్నాను అనమాట. ఇది ఫైనల్ డిసర్ట్ అనమాట డేకి. ఇది ఎస్ప్రెసోతో ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది నా ఫేవరెట్. సో యా, డే అయితే ఇలా స్పెండ్ చేశాము. మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పండి. మీకు ఓవరాల్గా మా వ్లాగ్ అంతా నచ్చిందా ఫ్రైబర్గ్లో అన్నది. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం. టిల్ దెన్, బాయ్.